వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిషా ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు రేపు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్న నాగరత్నంతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారి నాగరత్నం గారు మనతో పాటు ఎక్కడెక్కడ అధిక శాతం వర్షాలు పడే అవకాశం ఉంది, కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో ఎక్కడెక్కడ ఎక్కువ వర్షపాతం నమోదైన అవకాశాలు తెలుపుకుందాం. మేము చెప్పండి, ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలను జలమయమైపోయి ఉన్నపాలంగా కుండపోత వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇచ్చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. సో ఈ రోజు ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం మనకి గత 2-3 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఈ ఉదయం మనకి అది అల్పపీడనంగా బలపడి వాయు బంగాళాఖాతం, దాని ఆనుకున్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిషా అలాగే కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ప్రస్తుతం కేంద్రీకృతమైంది. ఉపరితల ఆవర్తనం దాని అనుబంధంగా ఏదైతే ఉందో అది 7.6 కిలోమీటర్ల ఎత్తున కలిగి నైరుతి దిశగా కూడా వంపు కలిగింది. అట్లాగే ఇంకొక విండ్షియర్ జోన్ ఒకటి 18 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వద్ద కూడా కేంద్రీకృతం అయ్యింది. సో మనం చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ద్రోణి కూడా ఏదైతే ఉందో ఈ నైరుతి పవనాల ద్రోణి ఒకటి, అది కూడా ఈ అల్పపీడనం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కూడా కేంద్రీకృతమైంది. సో ఇవన్నీ కూడా మనకి చూసుకుంటే కూడా ఫేవరబుల్ కండిషన్స్ అవ్వటం వల్ల తెలంగాణ రాష్ట్రం ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రేపు ఎల్లుండ కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఈరోజు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు, అట్లాగే అత్యంత భారీ వర్షాలు అంటే 20 సెంటీమీటర్ల పైన కూడా ఈశాన్య జిల్లాలు దాని ఆనుకున్న జిల్లాల్లో కూడా ఉండే అవకాశాలు ఉంది. ఎస్పెషల్లీ మనకి అత్యంత భారీ వర్షం పడే జిల్లాలు చూసుకున్నట్లయితే మనకి ఇది క్లౌడ్ ఇప్పుడు ఇది మూవ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, దాని ఆనుకొని ఉన్న వరంగల్ అర్బన్ రూరల్, ఇంకా కరీంనగర్, పెద్దపల్లి, ఈ జిల్లాలన్నీ కూడా వర్షాలు మనకి ఈరోజు చాలా చోట్ల కూడా ఉత్తర ఈశాన్య వాయు జిల్లాలో దాని ఆనుకున్న సెంట్రల్ జిల్లాలో ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు కూడా ఈ సిస్టమ్ మనకి లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నందుగా వాయు దిశగా కదిలి, సో దాని యొక్క ప్రభావం మనకి ఈ ఉత్తర జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, నెక్స్ట్ దాని ఆనుకున్న రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ అతి భారీ వర్షం, ఒక్కొక్కప్పుడు ఈ జిల్లా అని చెప్పలేకపోయినా అత్యంత భారీ వర్షం కూడా రేపు ఛాన్స్ ఉంది ఈ జిల్లాలన్నింటిలోని. సో ఆల్రెడీ కూడా రెడ్ వార్నింగ్ ఈరోజు రేపు కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత మనకి ఇది కొంచెం పైకి మనకి ఎంపీ అట్లాగే ఈ గుజరాత్ వైపు మూవ్ అయిపోయే అవకాశాలు ఉన్నందున తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు ఉత్తర జిల్లాల్లో, వాయు జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. గత 2 రోజులు చూసుకున్నట్లయితే మేము రోజు అంటే మొన్న 3 days బ్యాక్ చూసుకున్నట్లయితే ఓన్లీ సాయంత్రం పూట మాత్రం వర్షం కురుస్తుంది గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నట్లయితే. ఈ రోజు నిన్న మాత్రం సో కంటిన్యూస్గా వర్షం కురిసే అవకాశం ఉంటుంది. మీరు చెప్పారు 20 సెంటీమీటర్లు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అలాంటి ప్రాంతాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఈరోజు మనకి ఇట్లానే మాన్సూన్ రెయిన్స్ ఉంటాయి ఎక్కువగా కూడా నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావం కాబట్టి ఇట్లాగే మనకి స్టడీగానే రెయిన్స్ పడుతూ ఉంటాయి. క్లౌడ్స్ అన్నీ కూడా పైకి మూవ్ అవుతున్నాయి కాబట్టి అవుటర్ బ్యాండ్స్ వచ్చి మనకి దక్షిణ జిల్లాలపైన ఉండడం వల్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఒక్కొక్కప్పుడు ఏదైనా ఎక్కువగా క్లౌడ్ వస్తే కనుక 1-2 ప్లేసుల్లో భారీ వర్షం ఛాన్స్ ఉంటుంది. ఈరోజు రేపు భారీ వర్షాల నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో అల్పపీడనం ద్రోణి ఇంకా 2-3 రోజులు కొనసాగుతుంది కాబట్టి 2-3 రోజులు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యసుందరంతో ప్రవీణ్, ఏబిఎన్ జ్యోతి, హైదరాబాద్. ఇక హైదరాబాద్లో మూసీ నదికి వరద పోటెత్తుతోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి మూసీలోకి భారీగా వరద వస్తోంది. 10 సెంటీమీటర్ల మేర వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ 2 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటితో మూసీ నది ప్రవాహం పెరిగింది. దీంతో
మూసీ నది పరివాహక ప్రాంతంలో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో అంటే ప్రతిరోజు కూడా భారీగా కురుస్తున్న వర్షాలతో ఎగునున్న ప్రాజెక్టులన్నీ కూడా నీళ్లతో నిండిపోయినాయి. అవన్నీ కూడా దిగువకు వదలటం అంటే ఉస్మాన్ సాగర్కి సంబంధించి 4 గేట్లు, అలాగే హిమాయత్ సాగర్కి సంబంధించిన 2 గేట్లు ఎత్తడంతో గత నిన్నటి నుంచి కూడా ఆదివారం నుంచి మూసీ నదికి పెద్ద ఎత్తున ప్రవాహం అంటే నది పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. ఒకసారి మనం మూసీ నది దగ్గర పరిస్థితిని పరిశీలిద్దాం. ముఖ్యంగా పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటితో మూసీ నదిలో ప్రవాహం పెరిగింది. గత ఏడాది అక్టోబర్లో కురిసిన భారీ వర్షాల తర్వాత అంటే ఆ స్థాయిలో మళ్ళీ పెద్ద ఎత్తున వరద ఇప్పుడే మూసీ నదికి వస్తున్నట్టు అధికారులు చెప్తారు. దీంతో పైనుంచి ఏదైతే అఫ్జల్గంజ్ కావచ్చు, లంగర్ హౌస్తో పాటుగా బండ్లగూడ, కిస్మత్పూర్, అఫ్జల్గంజ్, అదేవిధంగా ఆసిఫ్ నగర్, ఇతర లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మూసీ నదికి పక్కనే ఉండే మూసా నగర్ కావచ్చు, అదేవిధంగా కమల్ నగర్, మూసా నగర్, అయ్యప్ప నగర్ లాంటి ఈ బస్తీలన్నీ కూడా గత ఏడాది అక్టోబర్లో పెద్ద ఎత్తున వచ్చిన వర్షాలకు పూర్తిగా నీటి మునిగిపోయిన పరిస్థితి. అంటే దాదాపు ఇంటి పైకప్పు వరకు కూడా నీటితో నిండిపోయాయి. గత ఏడాది అనేక ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో చాలామంది ఇళ్లను వదిలిపెట్టి వెళ్ళిపోయి చాలా నెలల పాటు తిరిగి రాని పరిస్థితి. మళ్ళీ ఈ ఏడాది భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ పదే చెప్తుంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అంటే 10 సెంటీమీటర్లు వర్షం కురిసే అవకాశం ఉంటే కనుక ఆరెంజ్ అలర్ట్ను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ను కూడా ప్రకటించిన పరిస్థితి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంది. ఈ ఇంకొక 2-3 రోజుల పాటు ఈ నెల 10వ తేదీ వరకు కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తూ వస్తుంది. ఇందులో భాగంగానే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద అంటే అక్కడ నది చిన్నగా అంటే పెద్ద ఎత్తున ప్రవహించుకుంటూ వచ్చి ముసారాంబాగ్ వద్ద నది చిన్నగా అంటే 2 వైపులా కూడా వెడల్పు తక్కువగా ఉండడంతో ఒకేసారి నీరు వచ్చి ప్రతి ఏడాది కూడా అక్కడ అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈసారి ఆ ప్రాంతంలో కూడా రెడ్ అలర్ట్ ఇప్పటికే ఏదైతే ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే విడుదల చేసిన పరిస్థితి ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే ఏ టైంలోనైనా నది ప్రవాహం పెరిగితే అర్ధరాత్రి పూట ఇళ్లలోకి నీరు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అంటే అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి గత అక్టోబర్లో పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తే ఆ తర్వాత కొంతకాలానికి ఆయా లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా కోలుకున్నారు. తిరిగి మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. మరొక 3-4 రోజుల పాటు పెద్ద వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఆదేశాలు ఇప్పటికే పదే చెప్తూ వస్తుంది. ఈ కనిపిస్తున్న కాలనీలన్నీ కూడా గత ఏడాది ఏదైతే అయ్యప్ప నగర్తో పాటుగా మూసీ నది ఒడ్డున ఆనుకుని ఉన్న ఒక బస్తీ, ముఖ్యంగా మూసా నగర్గా ఈ బస్తీకి పేరుంది. ఈ బస్తీ అంతా కూడా గత సంవత్సరం దాదాపు ఇంటి పైకప్పులు కనిపిస్తున్న ఆ దేవాలయం కూడా పూర్తిగా నీళ్లలో మునిగిపోయి కేవలం ఆ జెండాలు మాత్రమే, కాషాయ జెండాలు మాత్రమే నీళ్లలో కనిపించిన విజువల్స్ గతంలో మనం చూసాం. ఈసారి ఆ స్థాయిలో కాకపోయినా ఇప్పటికే నదీ ప్రవాహం పెరిగింది కాబట్టి ఇంకొక 4-5 రోజులు పెద్ద వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. ప్రజలను కూడా అలర్ట్ చేస్తున్నారు. అర్ధరాత్రి పూట ప్రవాహం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళంతా కూడా ఉన్న ఇళ్లను ఖాళీ చేసి హుటాహుటిన ఎగువ ప్రాంతాలకు తరలించే ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ బస్తీలన్నీ కూడా గతంలో పూర్తిగా నీట మునిగిపోయి దాదాపు 2-3 వారాల పాటు నీళ్లలోనే ఉన్నాయి. ఈసారి ఇప్పటికీ అంత ఆ స్థాయి ప్రమాదం లేనప్పటికీ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. అఫ్జల్గంజ్ నుంచి మొదలుకుంటే బండ్లగూడ కావచ్చు, కిస్మత్పూర్ కావచ్చు, లంగర్ హౌస్ కావచ్చు, ఆసిఫ్ నగర్, ముసారాబాగ్ చౌరస్తా దగ్గర ఉండే కాలనీలు కావచ్చు, ముఖ్యంగా మూసా నగర్కి సంబంధించిన బస్తీలు కావచ్చు, ఇవన్నీ కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తానికైతే మరొక 3-4 రోజుల పాటు హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రెడ్డితో నరేష్ ఎల్ఎంశెట్టి, ఏవిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. బులెటిన్లో కాసే విరామం తీసుకుందాం. అప్డేట్స్ కొనసాగుతాయి.